గుడ్ మార్నింగ్ అన్న. రాజ్యాంగంను గౌరవించాలి, కానీ కొందరు అగ్రకులాల వారు రాజ్యాంగంను గౌరవించకుండా ఆధిపత్యం చెలాయిస్తూ దేశాన్ని కులమతాల పేరుతో భ్రష్టు పట్టిస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క నినాదంతో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. అందులో ఒక్కో పార్టీ ఒక్కో నినాదాన్ని ఎత్తుకుంటుంది. ఇక సహజంగా మీరు చెప్పిన అగ్రవర్ణాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ సామాన్య ప్రజలు, ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన ప్రజలు ఎప్పుడు వాళ్ళ గుప్పిట్లో ఉండాలని కోరుకుంటారు. వాళ్ళకు సంపద పెరగాలని కానీ, స్వేచ్ఛ ఉండాలని కానీ, వాళ్ళ ఆర్థికంగా బలపడాలని కానీ కొంతమంది అగ్రవర్ణాలు ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరు. ఎందుకంటే ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు వాళ్ళ చేతికి సంపద వచ్చిన రోజు, వాళ్ళ ఆర్థికంగా బలపడ్డ రోజు, వాళ్ళ హక్కులు వాళ్ళకు తెలిసిన రోజు తప్పకుండా వాళ్ళు వీళ్ళపైన పెత్తనం చెలాయించే రోజు వస్తుందనే ఒకే ఒక ఆలోచనతోటి ఎప్పటికప్పుడు ఈ అగ్రవర్ణాల్లో కొంతమంది వీళ్ళ ఆర్థిక వ్యవస్థ బలపడాలని కానీ, వాళ్ళకు హక్కులు రావాలని కానీ కోరుకోరు. అది వాళ్ళకు సహజంగా ఉండే ఆలోచన, దుర్బుద్ధి అని కూడా చెప్పొచ్చు.